డిపార్ట్మెంట్ మేము ఏదో చూసుకుంటాం, మాకు ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ఏదో సెట్ చేసుకుంటాం అంటున్నారు. మీరెందుకు మధ్యలో దీన్ని వైరల్ చేస్తున్నారట ఈ అంశాన్ని? ఆగస్టు 11, 2024 సంవత్సరంలో అంటే ఏడాది క్రితం సాక్షి దినపత్రిక జోకర్ బ్రోకర్ సర్కార్ అని ఒక హెడ్డింగ్ పెట్టి పెద్ద వార్త రాసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊడ పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 20 నుంచి 25 చోట్ల పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం దాకా రోజుకు 500 కోట్ల జోద వ్యాపారం నడుస్తుంది. శని ఆదివారాల్లో 1200 కోట్లు డైలీ నడుస్తుంది. వారానికి 3900 కోట్లని 2024 ఆగస్టు 11. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? భీమవరంలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి అని చెప్తున్నారు. అంటే భీమవరం ఎమ్మెల్యే ఎవరు? జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. మరి జనసేన పార్టీ ఎమ్మెల్యే 16 నెలలుగా అక్కడ ఉంటే ఆ ఎమ్మెల్యే ఎక్కడ కంప్లైంట్ చేయాల ఏది పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని? మరి అంటే ఎమ్మెల్యేకి తెలియకుండా పేకాట క్లబ్బులు నడుస్తాయి. వర్మ గారు మీరు రిపోర్టర్గా పనిచేశారు కదా. భీమవరంలో 1 టౌన్లో ఉన్నటువంటి టౌన్ హాలు, 2 టౌన్లో ఉన్నటువంటి కాస్మోపాలిటన్ క్లబ్బు, ఇంకోటి ఏదైతే యూత్ క్లబ్, ఈ 3 క్లబ్బులు టౌన్లో పేకాట శిబిరాలు నడుస్తూ ఉన్నాయి. మొన్న ఒక నెల క్రితం దాకా నడిచినాయి. అంటే అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నెల నుంచి చేశారు. ఎమ్మెల్యేలకి అధికారులకి లంచాలు. నిన్న పత్రికలో వచ్చినటువంటి వార్త చూడండి. ఆ వార్తను బట్టి నేను చెప్తున్నా. ఇది తెలుగుదేశం ఆంధ్రజ్యోతి పత్రిక. ఓ వర్గం పేకాటలను ప్రోత్సహిస్తున్నారని ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు. ఓ వర్గం పేకాటను ప్రోత్సహిస్తున్నారంట డిఎస్పీ. అంటే ఇంకో వర్గం వాళ్ళు ప్రోత్సహించట్లా. ఇది వర్గాల మధ్య వచ్చిన పంచాయతీ. అది రఘురామకృష్ణరాజు వర్గం అండ్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేకి సంబంధించిన వర్గం. సార్ నేను భీమవరం కాదు, నాకు తెలియదు. నేనేదో మీలా పేపర్ చదువుకొని చెబుతున్నా. ఇదే మన రాధాకృష్ణ గారి పేపరే, మీరు బాగా నమ్మేటటువంటి పేపర్లోనే చూడండి సార్. డిఎస్పీ భీమవరం డిఎస్పీ గణేష్ జయసూర్య సివిల్ తగాదాల్లో తలదూరుస్తున్నారని, ఓ వర్గం పేకాటలను ప్రోత్సహిస్తున్నారని పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేశారు. భీమవరం డివిజన్ పరిధిలోని ఓ నియోజకవర్గంలో డిఎస్పీ పేకాటలు ప్రోత్సహిస్తున్నారని లేఖలు రాశారు. మరి పవన్ కళ్యాణ్ ఏమో ఇతను ఆల్రెడీ పేకాటలు ప్రోత్సహిస్తున్నాడని చెప్పి లేఖ రాశాడు. మరి అదే కూటమిలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ ఏమో అసలు జయసూర్య చాలా చాలా మంచాడు, అంతకంటే మంచాడు అసలు దొరకడు, ఎందుకంటే 8 నెలల క్రితం ఆల్రెడీ అతను ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ రఘురామకృష్ణ తెచ్చిపెట్టుకున్నాడు అనేది వాస్తవం. అంటే ఈ రాష్ట్రంలో పేకాట క్లబ్బులు నడుస్తుంది అనేది వాస్తవం కదా. ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఇందాక ఏమంటారు జనసేన ప్రతినిధి మెరుపుల మహేష్ గారు, అసలు అధికారంలో ఉండి ఇలా ఎంక్వైరీ చేయమని అంటాం చాలా గ్రేట్ అండి అంటున్నాడు. నవంబర్ 29, 2024 అంటే ఇంకో నెల పోతే సంవత్సరం క్రితం సీజ్ ద షిప్ సంవత్సరం అయింది. షిప్ పోయి మళ్ళీ వచ్చింది, మళ్ళీ పోయింది రెండోసారి కూడా. బియ్యం పోయింది, మళ్ళీ వస్తుంది. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పోయాడు. ఏమైంది? ఆ బియ్యం ఎక్కడే? పులివెందుల నుంచి వచ్చినాయా, పిఠాపురం నుంచి వచ్చినాయా, మంగళగిరి నుంచి వచ్చినాయా, తెనాల్లో నాదన మనోహర్ నుంచి వచ్చినాయా? ఏది మరి ఎందుకు కావాలా? మరి పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అంటే షిప్ వెళ్ళిపోయింది. అది మీకు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి గొప్ప వాల్యూ. కాదు సీజ్ అన్నారు కదా. ఇప్పుడు ఏమైంది? ప్యాకెట్లు కూడా సీజ్ ద ప్యాకెట్ అనేస్తారా? ఏమైంది సార్ నేను అడుగుతున్నా. సంవత్సరం అయింది. ఆ షిప్ లో ఉన్నటువంటి బియ్యం ఎవరై ఇప్పుడు దాకా ఎందుకు పట్టుకోవాలా? ఒక్కడి మీద కూడా ఎందుకు కేసు పెట్టాలా? దీనికి సమాధానం చెప్పండి. ఇదేం లేదు సార్. ఈ టాపిక్లన్నీ డైవర్ట్ చేయడానికి ఆడ వాటాల పంచాయతీ వచ్చింది కాబట్టి ఆ వాటాల పంచాయతీలో బహిరంగంగా వ్యక్తపరిచారనుకోండి. సో 2 వర్గాల మధ్య కాంప్రమైజ్ అయిపోయింది. ఈ వర్గం పేకాట్ని ప్రోత్సహిస్తారు, ఈ వర్గం పేకాట్ని కూడా ప్రోత్సహిస్తారు. ఇది అక్కడ ఉన్నటువంటి అసలు మతలం. సార్ ముందుగా వెంకటేష్ గారు ఇందాక వైసీపీ అధికార ప్రతినిధి వెంకటేష్ గారు చెప్పారు, టీడీపీ వారేమో అసభ్యంగా, ఆయన వైసీపీ అధికార ప్రతినిధి కాదండి, వైసీపీ వాళ్ళేమో దూకుడుగా మాట్లాడారంట. అంటే మహిళల గురించి పుట్టుకల గురించి మాట్లాడటమేమో ఏదో కొంచెం దూకుడుగా మాట్లాడటం అంట. టీడీపీ వాళ్ళేమో అసభ్యంగా మాట్లాడారంట. ఇక చెప్తా ఉన్నారు సిబిఐ మన వెంకటేష్ గారు దానికి సంబంధించి చర్యలు తీసుకునే దాంట్లో చర్యలు తీసుకుని పోలీస్ కేసులు, సిబిఐ కేసుల్లో తీవ్రమైనటువంటి అంశాల్లోనే వేల వాయిదాలకు వెళ్లకుండా చేయగలిగినటువంటి సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకి కేసులు వీటిని ఏం చేయలేమనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆయనకున్నటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ ఆ విధంగా ఉన్నాయి. వినండి, బాలయ్య గారు ఏదో ఎవరి పేరు చెప్పారు. బాలయ్య గారు ఆ రోజున ఎవరి పేరు చెప్పలేదు. కొలుకుపూడి గారి అంశం ఏంటి? కొలుకుపూడి చిన్ని గారు 5 కోట్లు అడిగారంటారు ఏంటైనా? సార్ ఇప్పుడు కొలికిపూడి శ్రీను అనే అతను అసలు ఆ జిల్లాకి సంబంధించిన అతను కూడా కాదు, గుంటూరు జిల్లాకి సంబంధించి అయినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ
అతనికి ఒక అద్భుతమైన అవకాశం ఇస్తే ఆయన అక్కడికి వెళ్ళిపోయి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో, ఏ విధంగా కులాలకు ఆపాదించి మాట్లాడుతున్నాడో ఖచ్చితంగా కేవలం ఏంటంటే అతను ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోకూడదు, ఆయనకు అవకాశం ఇవ్వాలా, 1కి 4 సార్లు చెప్పి చూడాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు మీకు ఒక విషయం చెప్తే